ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తుంది వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ. ఈరోజు ఫస్ట్ మనం వెజిటేబుల్ బిర్యానీలో వెజిటేబుల్స్ పార్ట్లో ఫస్ట్ క్యారెట్ తీసుకుందాం. చూసారా, క్యారెట్ ఈ విధంగా క్యూబ్స్ లెక్క, రెక్టాంగిల్ క్యూబ్స్ లెక్క కట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ క్యూబ్స్ చూసారా ఎంత అందంగా వచ్చినాయో. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీలో లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ మంచి హెల్దీ రెసిపీ అయి ఉండొచ్చు ఇది. చూసారా, ఇప్పుడు క్యారెట్ వేసేసాను. ఆ తర్వాత పొటాటోస్ వేసుకుందాం. పొటాటోస్ కూడా సేమ్ క్యూబ్స్ లెక్క కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి మంచిగా. అన్నీ నేను ఒక పావు కేజీ తీసుకున్నాను. ప్రతి పొటాటో, క్యారెట్ ఏదైతే అన్నీ వేస్తున్నానో పావు కేజీ. అండ్ ఇంకా మష్రూమ్స్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే మేము ఈరోజు చికెన్ తినట్లేదు కాబట్టి, ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ అంతా వెజిటేబుల్స్, వెజ్జీస్ సెక్షన్. ఇప్పుడు మష్రూమ్స్ వేస్తున్నాను. మష్రూమ్స్ ఏం చేశానంటే అన్నీ నీట్గా వాష్ చేసుకొని అన్నీ హాఫ్ చేసి పెట్టాను. చూసారా ఏ విధంగా ఉన్నాయో. హాఫ్ మష్రూమ్స్, మీకు ఎన్ని మష్రూమ్స్ కావాలంటే అన్ని మష్రూమ్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే దీనివల్ల టేస్ట్ ఆల్ ఇన్ ఆల్ మారిపోయింది. బిర్యానీకి సూపర్ టేస్ట్ వస్తుంది, ఎందుకంటే అన్ని వెజిటేబుల్ స్టాక్ స్మెల్ అండ్ స్టాక్ స్పైసెస్ అన్నీ కలిపి మంచి స్మెల్ అండ్ టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. చూసారా ఎన్ని వెజ్జీస్ వేస్తున్నానో. చూసారా, ఈ వెజ్జీస్ అన్నీ మన బిర్యానీ రైస్లోకి మంచి ఫ్లేవర్ వస్తుందని అనుకుంటున్నాను. ఇవే కాదండి, ఇంకా చాలా వెజ్జెస్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. వచ్చేసి పచ్చి బఠానీ. చూసారా, పచ్చి బఠానీ ఫ్రెష్గా ఇప్పుడే మార్కెట్లో నుంచి తెప్పించానండి. వెజిటేబుల్ బిర్యానీ అంటే ఖచ్చితంగా బఠానీ ఉండాల్సిందే. బఠానీ లేకుండా ఏది జరగదు. చూసారా, బఠానీ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి ఇట్లా కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు స్పైసెస్లోకి వద్దాం. స్పైసెస్ సెక్షన్ అంటే తెలుసు కదా. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఫస్ట్ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ ఈ వెజ్జెస్లో వేయండి. తర్వాత పసుపు తెలుసు కదా. పసుపు ఏదైనా యాంటీబయాటిక్ అండి, ఏదైనా క్రిములు ఉంటే చచ్చిపోతాయి. సో పసుపు ఖచ్చితంగా వేయాల్సిందే. సో లైట్గా వేసుకోండి, సో దట్ బిర్యానీ టెక్స్చర్ మారదు, కలర్ అంతే ఉంటుంది. ఇప్పుడు కారం అంటే చాలా కారంగా కాదు, కొంచెం ఈ వెజిటేబుల్స్కి పట్టేంత కారం వేయాలి. ఎందుకంటే మనం బిర్యానీలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాం. సో ఓన్లీ ముక్కలకు పట్టేంత వరకు కారం. అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది నేను ఫ్రెష్గా తయారు చేశాను. ఇప్పుడే మిక్సీలో వేసి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేశాను. ఆ ఫ్రెష్ పేస్ట్ మన ముక్కల్లో పట్టేస్తున్నాము. మనం కొంచెం ఒక 100 grams అల్లం అండ్ 100 grams చిన్నులపాయ వేయాలి. సో దట్ సగం మనం ముక్కల్లో వేయాలి అండ్ సగం మన బిర్యానీలో వేయాలి. సో ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్నాము. బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేస్తే అప్పుడు ప్రతి ముక్కకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా పడతాయి. చూసారా ఎలా పట్టినాయో, మంచిగా చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మన వెజిటేబుల్ బిర్యానీకి వచ్చేసరికి నెక్స్ట్ వెజ్జీ. ఇది ఆకుకూర అంటే ఇది పుదీనాకు. పుదీనా లేదే బిర్యానీ లేదు కదండి. ఈ పుదీనా స్మెల్ రాందే బిర్యానీ అస్సలు బాగోదు. సో ఎంత పుదీనా వేసుకుంటే అంత మంచి స్మెల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా పుదీనా హ్యాండ్ఫుల్ వేస్తాను, అంటే ముక్కల్లో హ్యాండ్ఫుల్ వేస్తాను అండ్ బిర్యానీలో హ్యాండ్ఫుల్ వేస్తాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొత్తిమీర అన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్లో ఇవన్నీ యాడ్ చేసుకున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇదంతా మన మ్యారినేషన్ పార్ట్ మాత్రమే, ఇంకా మెయిన్ పార్ట్ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. మంచిగా ఇదంతా కలుపుకోండి, బాగా కలిసేంత వరకు. ఈ చూసారు కదా, ఈ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అంతా దిగేలాగా ముక్కలు కలుపుకోండి. ఇంకా ఇష్టమైన వాళ్ళు దీంట్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చు. సో పన్నీర్ మా ఇంట్లో అంతగా నచ్చదు తినడానికి, సో నేను అందుకని వేయట్లేదు, స్కిప్ చేస్తున్నాను. సో పన్నీర్ ఆల్సో మేక్స్ బిర్యానీ వెరీ టేస్టీ, రిమెంబర్ ఇట్. చూసారా ఇది ఎలా ఉందో, వావ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి పెరుగు అండి. దిస్ వెరీ క్రిటికల్ థింగ్ ఇన్ అవర్ వీడియో, బికాజ్ మన బిర్యానీ గ్రేవీగా రావాలి అంటే
పెరుగు కంపల్సరీ వేసుకోవాలి. మేము దీంట్లోకి కలియా ఇంకా ఏమి సైడ్ డిష్ ఏం చేసుకోవట్లేదు, ఓన్లీ విత్ రైతా తింటాము విత్ గోంగూర. సో పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఏ రేంజ్లో కలుపుతున్నానో, మొత్తం నీట్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అబ్బా అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది సూపర్గా. బిర్యానీ ఇంకా మనం మసాలాస్ అన్ని దట్టించకుండానే చాలా స్మెల్ వస్తుంది. వావ్ కదా తులసి, మంచి స్మెల్ వస్తుంది కదా. వావ్. ఇప్పుడు మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అండ్ వెరీ కోర్ ఇంగ్రీడియంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఆయిల్. ముక్కలన్నీ సాఫ్ట్ అండ్ ముషిగా రావడానికి ఆయిల్ వేయాలి, ఖచ్చితంగా ఆయిల్ వేయాలి. ఇదిగో ఆయిల్ చూడండి ఇలా వేస్తున్నాను నేను, జస్ట్ 2 or 3 టేబుల్ స్పూన్స్, అంతకు మించి వేయద్దు. ఎందుకంటే మనం బిర్యానీలో మళ్ళీ ఏం వేస్తాము, గీ వేస్తాం. గీ అండ్ ఆయిల్ రెండు సమపాలల్లో వేయాలి బిర్యానీలో, అప్పుడు బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇప్పుడు మన మ్యారినేషన్ అంతా రెడీ కాదు రెడీ అవ్వడానికి ముందు మనం ఏంటంటే టాపింగ్ చికెన్ మసాలా వేయాలి. ఎందుకంటే మనం చికెన్ తినట్లేదు కాబట్టి ఈరోజు చికెన్ స్మెల్ అన్నా తగలాలంటే కొంచెం చికెన్ మసాలా వేయాలి కదా. ఇదిగోండి నేను ఇక్కడ ఆచి చికెన్ మసాలా తెచ్చాను. సో చికెన్ మసాలా ఇలా అంతా స్ప్రింకిల్ చేసేసి ఒక ప్యాకెట్ బాగా కలపాలి. బాగా కలిపేసేసి ఇది ఒక పావు గంట పాటు ఇట్లా అంతా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా ఒక పావు గంట మ్యారినేట్ అవ్వాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే మనం బిర్యానీ గిన్నె అసలు పొయ్యి మీద పెట్టడానికి ముందు రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలండి. ఎందుకంటే బిర్యానీ ఫాస్ట్ గా అవ్వడానికి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అన్ని యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ మొత్తం రెడీగా బిర్యానీకి సరిపడా. నేను 7 డబ్బాల బిర్యానీ చేస్తున్నాను. 7 డబ్బాలకు కాను స్పైసెస్ ఇన్ని తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా మంచిగా స్పైసెస్ అన్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను మ్యారినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ సడన్ గా నాకు ఒక హెల్దీ అండ్ టేస్టీ ఇంగ్రీడియంట్ గుర్తొచ్చింది. ఏమిటనుకుంటున్నారా, సోయా. చూసారా సోయా మర్చిపోయాను నేను అస్సలు. చూసారా ఇదిగోండి సోయా ఇప్పుడే ఫ్రెష్గా హాట్ వాటర్లో వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి తీసాను. సో సోయా మీల్ మేకర్ కూడా వేస్తున్నాను. ఇదే మీల్ మేకర్ అండి. ఇది టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి అండ్ ఆల్సో చాలా న్యూట్రిషియస్, చాలా హెల్దీ. ఇప్పుడు మా ఇంట్లో ఒక 8 మంది పిల్లలు ఉన్నారు. సో పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇప్పుడు ఈ బిర్యానీ. అందుకని మేము వెజిటేబుల్ బిర్యానీ ప్లాన్ చేసాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో మ్యారినేషన్. సో ఇది ఒక 10 minutes పక్కన పెట్టేస్తాను ఇప్పుడు. ఈ లోపల మనం బిర్యానీ గిన్నె పొయ్యి మీద పెట్టుకొని మన ఈ బిర్యానీ దినుసులు ఇవన్నీ వేసుకొని ఒక్కటి రెడీ చేసేద్దాం. ఓకేనా. పొయ్యి వెలిగించి మనం గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం. దీంట్లో ఎట్లా లేదన్నా 8 డబ్బాలు ఉడికిద్ది. చూస్తున్నారు కదా గిన్నె. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నూనె వేసుకుందాం. అందుకంటే ముందు గిన్నె వేడైందో లేదో చెక్ చేసుకోండి. చెయ్యి పైన పెట్టి సెగ వస్తుందో లేదో చెక్ చేస్తే అప్పుడు గిన్నె వేడైందో లేదో తెలుస్తుంది. నేను టేస్ట్ ఇంకా పెంచడం కోసం, ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా, సో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి చూసారా నేను నూనె ఎంత తీసుకుంటే దాంట్లో సగం నెయ్యి వేసుకుంటున్నాను. అండ్ బిర్యానీ దింపే ముందు కూడా కొంచెం పైన టాపింగ్ నెయ్యి వేస్తే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చూస్తున్నారా అప్పుడే నేను స్మెల్ అంతా ఇలా తీసుకుంటున్నాను. వావ్ వెరీ నైస్. ఇప్పుడు నూనె హీట్ అయిందా లేదా అని చెక్ చేశాక మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ స్పైసెస్ ఉన్నాయి చూసారు, అన్ని స్పైసెస్ దీంట్లో వేసేద్దాం. ఓకేనా. సో ఇలా వేసేసాక స్పైసెస్ మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా దూరగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి ముందుగానే ఆనియన్స్ అన్ని తరుక్కొని పెట్టుకున్నాము. మినిమం ఒక 10 తరిగాను నేను, చిన్న చిన్న మీడియం సైజ్ ఆనియన్స్. అండ్ 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు. ఆల్రెడీ కారం కూడా వేసాం మనం ముక్కల్లో. ఇవి 2 సమతూలంలో ఉండాలి. ఇవి 2 గుర్తు పెట్టుకొని ముందుగా కోసుకోండి ఇవన్నీ. ఇప్పుడు మనం ఇవి పలావ్లో వేసేద్దాం. ఓకేనా. ఇవి 2 చూసారు కదా ఈ ఆనియన్స్ అన్ని ఈ పలావ్ దినుసులన్నీ వేగాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అరోమా పైకి వస్తుంది.
మంచి ఎరోమా వచ్చినప్పుడు ఈ ఆనియన్స్ ఇలా ఉన్నాయి చూసారు, ఇవి ఇలా వేసేసేయండి బాగా. అండ్ సూపర్ స్మెల్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే నూనె ప్లస్ నెయ్యి కలిసిన స్మెల్, అబ్బా అది చెప్పక్కర్లేదు, చాలా మంచి స్మెల్ వస్తుంది. సో మనం అంతా వేయాలి, ఇది బాగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ముందుగా నేను చెప్పినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం తీసి పెట్టుకుంటాం కదా గిన్నెలోకి, ఆ సగం ఇప్పుడు మనం బిర్యానీలో తీసుకొని వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి అరోమా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా స్మెల్ దట్టంగా వచ్చినప్పుడు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కడిగిన పుదీనా కొత్తిమీర వేయాలి. సో పుదీనా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, నేను చెప్పాను కదా ఎప్పుడు నేను బిర్యానీ చేసిన 2 హ్యాండ్ఫుల్స్ పుదీనా తగ్గద్దు. హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి స్పైసెస్ తో సమానమే. ఇవి రెండు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీ అంత టేస్టీ అండ్ అంత అథెంటిక్ గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అవి రెండు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. బాగా అంతా స్పైసెస్ అన్ని బయటికి వచ్చేలాగా గుమగుమలాడేలాగా కలుపుకోవాలి. సో మంచిగా ఫ్లేవర్ అంతా బయటికి వచ్చే టైంలో ద నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే టమాటాస్. సో మేము చేస్తున్నది వెజిటేబుల్ బిర్యానీ కదండి, సో మేము ఒక బిర్యానీ మాత్రం మంచిగా తినాలనుకుంటున్నాం. సో అందుకని టమాటాలు కొంచెం వేసుకునే క్వాంటిటీ కంటే ఎక్కువ వేసుకున్నాం. ఇవి సాఫ్ట్ గా ముషిగా అయ్యేంత వరకు మనం చాలా సేపు మగ్గించాలి. విల్ టేక్ అరౌండ్ 5 to 7 minutes, ఖచ్చితంగా 7 minutes తీసుకుంటది. చూస్తున్నారు కదా ముషిగా అయినాయో, ఇది అసలైన టెక్స్చర్. అంటే ఇది చాలు మన బిర్యానీకి గ్రేవీ, ఓన్లీ బిర్యానీ తినగలిగే అంత గ్రేవీ వచ్చేసిద్ది. మనం దీంట్లో గ్రేవీ అండ్ మన ముక్కల్లో గ్రేవీ అంతా కలిపితే ఆ టెక్స్చర్ వచ్చేసిద్ది. చూస్తున్నారా మనం మ్యారినేట్ చేసిన వెజ్జీస్ ఎంత సూపర్ గా కనిపిస్తున్నాయో, యమ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ టమాటాస్ ముషిగా తయారైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న వెజ్జీస్ అన్ని మన బిర్యానీలో వేసేయాలి. చూస్తున్నారు కదా మ్యారినేట్ చేసిన వెజ్జీస్ అన్ని దీంట్లో వేసాను. ఈ బిర్యానీ ఎలాంటి వాళ్ళకి బాగుంటుందో తెలుసా? చూసారా టమాటాస్ అన్ని ముషిగా అయ్యాక మనం ఈ వెజ్జీస్ అన్ని వేసాక అసలు ఆ టెక్స్చర్ అండ్ ఆ కలర్ ఎలా కనిపిస్తుందో అసలు వావ్ 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 ఎంత బాగుందంటే, ఇది మనం నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా సరిపోదండి ఈ బిర్యానీ. వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్ అయితే అసలు కళ్ళకు అద్దుకొని తినచ్చు. ఎన్ని మంచి పోషక విలువలు ఉన్నాయంటే మన బిర్యానీలో, ఎందుకంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి నేను. సో బాగా కలుపుకున్న తర్వాత అన్ని ఉప్పు కారాలు అన్ని సమతుల్యతగా కలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. మంచిగా ఒక 10 to 15 minutes మగ్గనివ్వాలి. ముక్క ఎలా అవ్వాలంటే ఒక 3 to 3/4 మగ్గేలాగా అయిపోవాలి ముక్క, చూసుకోండి. సో చూస్తున్నారు కదండి, నేను మన ముక్కలు మగ్గే లోపల నెక్స్ట్ వేసుకోవాల్సిన ఎసరు ఇంకో పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. సో ఎసరు వేడిగా ఉంటే వెంటనే మనకి ఎసరు మరిగి వెంటనే బియ్యం వేసుకునే ఛాన్స్ వస్తుంది. సో టైం ఇక్కడ చాలా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. వావ్ చూస్తున్నారు కదా ఇప్పుడు 3/4 మగ్గిపోయిన కూరగాయలని ఎంత అందంగా కనిపిస్తున్నాయో, తినేయాలనిపిస్తుంది ఇట్లాగే. ఇప్పుడు మనం కాగబెట్టిన ఎసరు వాటర్ దీంట్లో పోసుకున్నాం, సరేనా? సో ఇలా స్లోగా ఎసరు వాటర్ మన ముక్కల్లో పోసేసుకోవాలండి. ఎసరు లెక్కేసుకోండి, నేను 7 డబ్బాలు వేసాను కాబట్టి 14 డబ్బాలు వాటర్ వేసా. నేను బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు, మన ఇంట్లో రైస్, ఓకేనా? ఇప్పుడు బాగా కలుపుకొని ఫుల్ మంట పెట్టుకొని ఈ ఎసరు బాగా ఉడికేటప్పుడు మన నెక్స్ట్ ప్రొసీజర్ బియ్యం వేయడం. ఇంకా బియ్యం వేస్తే ఏముందండి, ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక్కసారి కలుపుకున్నాక మనం ఉప్పు చెక్ చేసుకుందాం. స్పైసెస్ అన్ని ఖచ్చితంగా సరిపోయి ఉంటాయి, ఉప్పు మాత్రం అటు ఇటుగా సరిపోయి ఉండదు. సో ఈ మూమెంట్ లో మనం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బియ్యం వేయాలి. ఉడికొస్తుందని వినిపిస్తుందండి, సో అందుకే మూత తీసాను. వావ్, దట్ వాజ్ అమేజింగ్ రైట్? చూడండి ఉడికి ఎంత మంచిగా పట్టిందో. ఇప్పుడు ఈ ఉడికి ఒక్కసారి కలిపి
ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకున్నాను, ఇప్పుడే పర్ఫెక్ట్ ఉంది అన్ని. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వాటర్ అన్ని వంపేసి ఇప్పుడు మనం వాటర్ అన్ని తీసేసి నీట్ గా దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు మనం మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని సిమ్మర్ లో పెట్టుకుంటే అన్నం మంచిగా ఉడికిద్ది. బియ్యం బాగా మెత్తగా ఉడికేంత వరకు మనం దమ్ పెట్టుకోవాలి. హార్డ్లీ 10 to 15 minutes చాలండి. దమ్ పెట్టుకునేటప్పుడు కింద పెన్నం ఏమైనా ఉంటే పెట్టండి, సో దట్ మాడదు. ఇప్పుడు నా దగ్గర పెన్నం లేదు కాబట్టి నేను నార్మల్ గా సిమ్ లో పెట్టేస్తున్నాను. అంతా ఇలా 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 అనుకొని మూత పెట్టుకొని సిమ్మర్ లో పెట్టేసేయండి. హౌ మచ్ టైం? 15 minutes సిమ్మర్ లో పెట్టండి. ఫ్రెండ్స్, గుమగుమలాడే వెజ్ దమ్ బిర్యానీ రెడీ. వెజ్జీస్ ఎన్ని వేసామో తెలుసా? క్యారెట్, పొటాటో, పచ్చి బఠానీ, నెక్స్ట్ సోయా చంక్స్, కొత్తిమీర, పుదీనాకు, ఓ లాట్ చాలా వేసాము. చాలా హెల్దీ, టేస్టీ అండ్ అస్సలైన ఇంగ్రీడియంట్ మష్రూమ్. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో? ఇప్పుడు ఫైనల్ గా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక్క 5 minutes పెట్టుకొని దించేస్తే అయిపోయిద్ది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే చెప్పేయాలి ఇంకా. చూసారా, వావ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. దీన్ని మేము రైతా పేరప్ చేసుకుంటున్నాము. మరి మీరు దేంతో పేరప్ చేసుకుంటారు? కళ్యాణా, లేకపోతే చికెన్ గ్రేవీ, ఆర్ ఎల్స్ ఎనీ గ్రేవీ, ఏదైనా బాగుంటది.